హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం. మనం శ్రీ అరవిందుల ది మదర్ అనే దానికి తెలుగు అనువాదం చూస్తున్నాం. ఇంతవరకు అమ్మ శక్తుల గురించి, ఆ శక్తులు ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు అవి మనలో ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి, అవి మనలో ఉంటే మనం ఎలా ఉంటాము అనే విషయం చాలా చక్కగా వివరించారు. తెలుసుకుందాం. ఈ రూపాంతరీకరణను నీవు కోరుకుంటే దివ్యమాత ఆమె శక్తుల హస్తాలలోనికి ఏమాత్రం మొహమాటం లేకుండా, ఏమాత్రం వైముఖ్యం లేకుండా నిన్ను నీవు అర్పించుకోవాలి. ఆమెకి ఎటువంటి ఆటంకం లేకుండా ఆమె కార్యాన్ని నీలో చేయనీయాలి. దీనికి నువ్వు 3 విషయాలు తప్పక గ్రహించాలి. 1 చేతన, 2 నమ్యత, 3 ఎట్టి మినహాయింపులు లేనటువంటి సమర్పణ. ఎందుకంటే నీ మనస్సులో, అంతరాత్మలో, హృదయంలో, జీవితంలో, నీ దేహ జీవ కణాల్లో సైతం ఎరుకతో ఉండు. దివ్యమాత ఆమె శక్తులు, వాటి మహాకార్యం అన్నింటినీ తెలుసుకో. ఎందుకంటే నీ అస్పష్ట జ్ఞానంలో సైతం, నీలో సచేతనం కాని భాగాల్లో సైతం, అంటే భాగాల్లో కూడా, ఆదమరచిన క్షణాల్లో కూడా ఆమె నీలో పని చేయగలదు, చేస్తుంది కూడా. అప్పుడు జరిగే పని వివేకం కలిగి ఆమెతో సజీవ సంపర్కంలో ఉన్నప్పుడు జరిగే పని ఒకటిగా ఉండదు. నీ ప్రకృతి అంతా ఆమె స్పర్శకు అనువుగా, చాలా మృదువుగా తయారవ్వాలి. తనకున్నది చాలు అనుకొని తృప్తి పడేటువంటి అజ్ఞాన మనస్సు ప్రవర్తించేటువంటి రీతి, శంకించే రీతి, అంటే వాటి యొక్క తీరు, తగాదా పడేటువంటి వాటి తీరు నీ ప్రకృతి ఉండకూడదు. అది నీ ప్రకృతి కాకూడదు. అలా ఉంటే ప్రకృతే జ్ఞానోదయానికి, మార్పుకు శత్రువు అవుతుంది. మనిషిలోని ప్రాణికం పట్టుబట్టే విధంగా తన పోకడలపై పట్టుపట్టరాదు. వైటల్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి దైవ ప్రభావానికి తన అలవిగాని కోరికలతోనూ, దుష్టమైనటువంటి ఇచ్ఛలతోనూ అడ్డు తగలడం అనేటువంటిది జరగరాదు. అల్పత్వంలోనూ అంధకారంలోనూ కల సుఖాన్ని పట్టుకొని వేళ్లాడుతూ దాని లక్ష్యరహిత దినచర్యను, నిర్జీవ అలసత్వాన్ని లేక దాని మొద్దు నిద్రను వదిలించే ప్రకృతి స్పర్శకు రోధిస్తూ మనిషి భౌతిక చేతన అడ్డుపడుతున్నట్లు, అశక్తత, జడత, తమస్సులలో కూరుకుపోయినట్లు నీ ప్రకృతి ఇంకెంత మాత్రమూ ప్రవర్తించరాదు. ఇవన్నీ కూడా ఏది ఉండకూడదో చెప్తున్నారు. ఉండకూడదో ఎందుకు చెప్తున్నారండి అంటే, ఒకవేళ అవి మనలో ఉంటే ఓహో దీన్ని మనం పోగొట్టుకోవాలి అనేది మనం గ్రహించటం కోసం. నీ అంతర్బాహ్య సత్తాల యొక్క మినహాయింపులు ఏమీ ఉండనటువంటి సమర్పణ నీ ప్రకృతిలోని అన్ని భాగాలకు ఈ నమ్యత తీసుకువెళ్తుంది. ఓకే, నమ్యత ఆ స్వభావాన్ని నీలోకి తీసుకొస్తుంది. సదా పైనుండి ప్రవాహంలో కిందకి దిగి వచ్చేటువంటి వివేకానికి, ప్రకాశానికి, శక్తికి, సామరస్యానికి, సౌందర్యానికి, పరిపూర్ణతకు నువ్వు ఉన్మీలనమై ఉంటే, అంటే ఓపెన్ అయి ఉంటే, నీలో ప్రతి భాగంలో చేతన మేలుకొంటుంది. వెనుకగా ఉండిపోయినటువంటి నీ దేహ చేతన సైతం మేలుకొని తన చేతనను
చివరకు అతీత మానస చేతన శక్తితో ఏకం చేస్తుంది. పైనుంచి కింద నుంచి చుట్టుపక్కల నుంచి తన శక్తులన్నింటిలోనికి ఇంకిపోతున్న అంటే లీనమైపోతున్నటువంటి కలిసిపోతున్నటువంటి ఆ అతి మానస అతీత శక్తిని అనుభూతి పొందుతుంది నీ దేహం. అది అందుకని మనకు కావాల్సింది ఈ అనుభూతి. ఎందుకు ఈ అనుభూతి కావాలండి? మనం రూపాంతరం కోసం చూస్తున్నాం కనుక, మానవులం దివ్య మానవులం అవ్వాలి అని మనం చూస్తున్నాం కనుక ఫస్ట్ మనం అడ్మిట్ అవుతున్నది అంటే మనం ఒప్పుకుంటున్నది అదే కదండి. రూపాంతరణకు సిద్ధపడితేనే మనం ఈ పుస్తకం అంతా అర్థం చేసుకోవడం, ఆచరించడం. ఓకే, అందుకని ఇది తప్పకుండా అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. స్వస్తి. జయతు జయతు భారతం, జయతు జయతు సంస్కృతం.